కరుణగల రాజా మా శరణం నీవేగా, కరుణగల రాజా మా శరణం నీవేగా, కరుణగల రాజా మా శరణం నీవేగా, కరుణగల రాజా మా శరణం నీవేగా. యేసుదేవా మహా యేసుదేవా, యేసుదేవా మహా యేసుదేవా, నా యేసుదేవా మహా యేసుదేవా, యేసుదేవా మహా యేసుదేవా, నా యేసుదేవా మహా యేసుదేవా, నా యేసుదేవా మహా యేసుదేవా, నా యేసుదేవా మహా యేసుదేవా, నా యేసుదేవా మహా యేసుదేవా. బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ లస్ట్. అవి కూడా మన తలంపుల నుండే వస్తాయి, అవి కూడా మన తలంపుల నుండే ప్రారంభించబడతాయి. ప్రేమిస్తున్నాను అన్నారు కానీ వారు నన్ను వాడుకొని వదిలేస్తారు, నాకు ఇలాగ చేస్తారు, ఇవన్నీ చేస్తారు అని అంటున్నారు. కానీ అది నిజమైన ప్రేమ ఉంటే అది కడ వరకు, అంతం వరకు నిలిచి ఉంటుంది. బట్ టెంపరీ మోహం అయితే ఇట్ విల్ ఫేడ్ ఆఫ్ లైక్ దిస్. అన్ని పొందుకున్న తర్వాత ఇంకా ఇంతేనా అని వదిలేస్తారు. బికాజ్ ఇస్ నో ఏంటిదంటే, ప్రేమకి మోహానికి తేడా ఏంటిదంటే, ప్రేమ దేవుని దగ్గర నుంచి వచ్చేది, మోహము లోకం నుంచి వచ్చేది, లేకపోతే అపవాది నుండి వచ్చేది. దేవుడిచ్చే ఆశీర్వాదం అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ టు హ్యావ్ లవ్. ప్రేమ ఒక ఆశీర్వాదము, మోహం అనేది శాపం. ప్రేమ ఎప్పుడు కూడా వెయిట్ చేయగలుగుతుంది. లవ్ కెన్ ఆల్వేస్ వెయిట్, ఎంత కాలమైన వేచి ఉండగలుగుతుంది. కానీ మోహం అనేది ఇప్పటికిప్పుడే కావాలి, రైట్ నౌ ఐ వాంట్ ఇట్ ఇస్తూ ఉంటుంది మోహం. అందుకనే ఎక్కడికి వెళ్తున్నామో జాగ్రత్తగా ఉండాలి, ఏమి చూస్తున్నామో జాగ్రత్తగా ఉండాలి, మీ స్నేహితులు ఎవరో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ ఎప్పుడు ఇస్ కన్స్ట్రక్టివ్, మనల్ని కడుతుంది. ప్రేమ ఎప్పుడు కూడా కడుతుంది. మోహము ఇస్ డిస్ట్రక్టివ్, మనల్ని నాశనం చేస్తుంది. లవ్ ఇస్ కన్స్ట్రక్టివ్ బట్ లస్ట్ ఇస్ డిస్ట్రక్టివ్. ప్రేమ నిస్వార్థమైనది, మోహము స్వార్థంతో లాస్ట్ ఆల్వేస్ టేక్స్. అంటే అందాక చెప్పిన రీతి ఏది ఏమైనా పర్వాలేదు, ఐ హ్యావ్ టు రిసీవ్ ఇట్ ఫస్ట్. నేను ముందుగా పొందుకోవాలి, నేను ముందుగా ఆనందించాలి, నేను ముందుగా తృప్తి పొందాలి. లవ్ ఇస్ బెస్ట్. ఎవరు చెప్పాలంటే, పర్సానిఫికేషన్ చేయాలంటే ఇట్స్ జీసస్, గాడ్, క్రీస్తు. హీ ఆల్వేస్ గివ్. ఏ విషయంలో అయినా అంటే ప్రేమ లేదనమాట, అంటే దేవుడు లేడనమాట. మీ జీవితంలో ఎప్పుడు కలవరము, అలజడి, యాంగ్జైటీ ఉన్నాయా, అపవాది దాడి చేస్తున్నాడు, జాగ్రత్త. లవ్ ఆల్వేస్ గివ్స్ పీస్, లస్ట్ ఆల్వేస్ బ్రింగ్స్ యాంగ్జైటీ. ఏ విషయంలో అయినా, ఏ వ్యక్తిలో అయినా మీకు సమాధానం లేదా, అది దేవుని దగ్గర నుండి కాదు. మీకు కలవరము, అలజడి, బాధ, వేదన కలుగజేస్తుందా, ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఎనిమీ.